పఫ్ తయారు చేసుకుందాం. ముద్దుగా మనము పిండి తీసుకొని, గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ. కొంచెం ఉప్పు వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, వాటర్ వేసుకొని పిండి కలుపుకోండి. దీంతో పాటు ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకోండి. సో ఇట్లా చూపించిన విధంగా నేనైతే పిండి కలుపుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం కర్రీ కూడా చేసేసుకుందాం. ఫస్ట్గా సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ మనకు కావాలి. చాలా స్లైట్గా మీరు కట్ చేసుకోండి సన్నగా. తర్వాత కాగుతున్న నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంకా సన్నగా తరిగినటువంటి ఆనియన్ కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను దీంట్లో. సో ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మనకు కుక్ అవుతాయి ఆనియన్స్. సో దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం. దీంట్లో పెద్దగా మసాలాలు కూడా మనం వేయాల్సిన అవసరం ఏం లేదు. సో దీంట్లో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి సరిపోతుంది. సో మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం చేసుకొని, మిగతాయి కూడా వేసేసుకున్నాను నేను ఆల్రెడీ. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఎగ్ పఫ్. కానీ మేము ఈరోజు ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే మా దగ్గర ఓవెన్ లేదు. అందుకని ఇలా ట్రై చేస్తున్నాము ఫస్ట్ టైం. కానీ చాలా చాలా బాగుందండి. కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని నేను దింపేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ అయిన ఎగ్స్ని తీసుకున్నాను. సో దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. బటర్ కూడా మనకు అవసరం అవుతుంది. సో ఇలా ఫస్ట్ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చపాతీల మాదిరిగా చేసుకోవాలి. చపాతీలు చేసుకొని ఒకదానిపైన ఒకటి లేయర్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ లేయర్స్గా ఉంటుంది కదా. సో మనకి లేయర్స్గా కావాలంటే నేను ఇక్కడ 4 చపాతీలు సన్నగా చేసుకొని ఒకదానిపైన ఒకటి పరిచాను. సో ఎట్లా అంటే ఫస్ట్ చపాతీ తీసుకొని దానిపైన బటర్ స్ప్రెడ్ చేసి, తర్వాత చుక్క పిండి వేసి, తర్వాత ఇంకొక చపాతీ కూడా నేను పెట్టాను. అట్లా ఒక 4 చపాతీలు పెట్టుకోవాలి. ఇది సేమ్ ప్రొసీజర్ అండి అన్నిటికీ. సో మనకి ఇది ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక లేయర్స్ లాగా వస్తుంది. సో ఇట్లా చేసుకొని దీన్ని మనము మళ్ళీ రోల్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, సేమ్ అట్లానే మీరు కూడా రిపీట్ చేయండి. ఇలా నేను 4 చపాతీలు పెట్టుకొని బటర్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని పిండి రాసి దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ రోటీ చేస్తున్నాను. మంచిగా కొంచెం మందంగానే ఉండాలి, బాగా పలుచగా ఉండకూడదు ఎగ్ పఫ్ కాబట్టి. సో ఇలా చూస్తున్నారు కదా, నేను మళ్ళీ ఇట్లా అనుకొని మళ్ళీ చపాతీ కూడా దీన్ని చేసేసాను. కొంచెం బటర్ రాసుకోవాలి సేమ్ చూపించిన విధంగా. సో ఇలా చేసుకొని దీన్ని మంచిగా ప్రెస్ చేసుకోవాలి, కొంచెం పిండి వేసుకొని. సో అంతే అండి, ఇట్లా చేసుకొని మనం దీన్ని ఈక్వల్ డివిజన్స్ స్క్వేర్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మన ఎగ్ పఫ్కి కావాల్సినటువంటి ఆ యొక్క అది రెడీ అయిపోతుందండి. సో ఇలా చేసేసుకొని మంచిగా షేప్తో కట్ చేసుకుంటే అయిపోతుంది. సో మరీ లావుగా ఉండొద్దు, ఎందుకంటే అంత పిండి ఉడకదు, అంత టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి నార్మల్గా ఉండేటట్టు మీరు చేసుకోండి. చూసారు కదా. సో ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఒక నైఫ్ తీసుకొని 4 భాగాలు కట్ చేయండి. ఇలా అన్ఈవెన్గా ఉండకూడదు కాబట్టి ఎగ్ పఫ్ చేసుకోవాలంటే మనకి ఫోల్డింగ్కి బాగుండాలి కాబట్టి సో మనం 4 భాగాలుగా చేసుకుంటున్నాము ఇప్పుడు. సో అన్వాంటెడ్ అంతా తీసేసి ఈ 4 భాగాల్లోనే మనము తీసుకొని దాంట్లోనే మళ్ళీ 2 భాగాలు చేస్తున్నాము. సో చేసుకొని ఒక్కొక్క దాంట్లో మనం చేసినటువంటి ఆనియన్ కర్రీ, ఇంకా హాఫ్ ఎగ్ పఫ్ కూడా మనము దాంట్లో పెట్టేసుకుందాం. హాఫ్ ఎగ్ కూడా దాంట్లో పెట్టేసుకొని బటర్ రాసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో పెద్ద ప్రొసీజరే కాదు ఇది, చాలా ఈజీ ప్రొసీజర్ అసలు ఎగ్ పఫ్ విధానం. కానీ ఓవెన్ ఉంటే ఇంకా బాగుంటుంది. మా దగ్గర లేదు కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాల్సి వస్తుంది. అయినా కూడా ఇవి ఆయిల్లో ఫ్రై చేసినా కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇక ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే అందరికీ ఇష్టం కదా. సో అట్లా అని బాగానే ఉంటుంది, అందరు తింటారు, ఖచ్చితంగా బాగుంది అని కూడా అంటారు. సో చూస్తున్నారు కదా, నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కర్రీ కూడా పెడుతున్నాను. సో ఆనియన్ కర్రీ పెట్టేసుకొని అన్నిట్లలో ఎగ్స్ కూడా మనం పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇట్లా మీరు పెట్టుకొని ఎగ్స్ కూడా దానిపైన పెట్టేసుకోండి. ఒక్కొక్క దాంట్లో సరిపడా కర్రీ వేసుకోండి. సో ఇట్లా
బోర్లు ఇచ్చినట్టు పెట్టాలి మనము ఎగ్. చూసారు కదా, అన్నిటిపైన మనము ఇట్లా ఎగ్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని బటర్ రాసుకొని కార్నర్స్కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అటువైపును ఇంకా ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా నెమ్మదిగా తీసుకోండి. ఇట్లా కొంచెం బటర్ రాసుకొని ముందు ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లానే అన్ని ఎగ్ పఫ్స్ కూడా మీరు రెడీ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేయడమే, ఇంకేం లేదు, ప్రొసీజర్ అయిపోయింది. సో ఇలా నేనైతే అన్నీ ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్నాను. పఫ్ మాదిరి చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో పఫ్స్ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ఫ్రై కూడా చేసేసుకుందాం. సో ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి, బాగా మాడొద్దండి, కొంచెం అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఉడికేంత వరకు. పిండి ఉడకాలి కదా, సో అట్లా మనకి పూరి టైప్ అని కనిపిస్తుంది ఇది పైనుంచి. బట్ ఇలా రెడీ చేసుకుంటే ఎక్కువ రెడీ అయిపోతుంది. దీనిపైన కెచప్ వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది.